శబరిమలకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈ కథ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయ్యప్ప స్వామి మహేషుని సంహరించిన తర్వాత దేవతలందరూ ఆనందంతో పులుల రూపం దాల్చి స్వామిని తమపై ఎక్కించుకొని రాజ్యానికి తీసుకెళ్తున్నారు. అలా వెళ్తుండగా ఒక దట్టమైన అడవిలో ఓం నమో నారాయణ అనే జపం వినిపిస్తుంది. ఆ శబ్దం వచ్చిన వైపు అయ్యప్ప స్వామి వెళ్తే అక్కడ ఒక ముసలావిడ తపస్సు చేస్తూ కనిపిస్తుంది. స్వామి అడుగుతారు, ఎవరమ్మా మీరు అడవిలో తపస్సు చేస్తున్నారు? ఆమె కళ్ళు తెరిచి చూడగానే అయ్యప్ప స్వామిని సాక్షాత్తు విష్ణుమూర్తిగా చూస్తుంది. ఆమె ఆనందంతో ఇలా అంటుంది, స్వామి నా పేరు శబరి. నేను ఎన్నో సంవత్సరాలుగా మీకోసం ఎదురు చూస్తున్నాను. మీ ద్వారా మోక్షం పొందాలని కోరుకుంటున్నాను. ఆమె భక్తికి మెచ్చిన అయ్యప్ప స్వామి ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తారు. అప్పుడు శబరి ఒక కోరిక కోరుతుంది. స్వామి మీరు ఈ ప్రదేశంలోనే కొలువై ఉండాలి. అందుకు అయ్యప్ప స్వామి నవ్వుతూ ఇలా అంటారు, ఇక్కడికి వచ్చే భక్తులందరూ నిన్ను గుర్తించుకుంటారు. ఈ ప్రదేశం ఇకపై శబరిమలగా పిలువబడుతుంది. అలా ఆ కొండకి శబరిమల అనే పేరు వచ్చింది. మీకు అయ్యప్ప స్వామి అంటే ఇష్టం ఉంటే కామెంట్లో శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.